హాయ్ అండి. నేను ఈరోజు మీకు ఒకటైతే చూపిస్తా చూడండి. ఇవేంటని అనుకుంటున్నారా? బంగాళదుంపలని నేనే స్వయంగా మా ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. చూస్తారు కదా! దీని మొక్క కూడా ఒకసారి చూపిస్తా చూడండి. సేమ్ మన టమాటా మొక్క ఎలా అయితే ఉంటుందో, ఈ బంగాళదుంప మొక్క కూడా అలాగే ఉంటుందండి. ఇవి టమాటాలు అనుకున్నారు. కాదండి, టమాటాలు పైన కాస్తాయి, బంగాళదుంపలు కింద కాస్తాయి అనమాట. చూసారు కదా! దీని చుట్టూరు కూడా బంగాళదుంపలు చాలా వచ్చినాయండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వచ్చినాయి అనమాట. నాకు చాలా ఇష్టమండి ఇంటి దగ్గర మొక్కలు పెంచడం. మరి ఏం చేస్తామండి, పందికొక్కు మొత్తం తినేస్తుందండి. ఇంకా వాటిని మనం ఏం చేయలేం కదండీ! భూమిలోకి దూరి తినేస్తుంటే. నైట్ టైమ్ తింటే పగలు కూడా కాదు. చూడండి ఎన్ని బంగాళదుంపలేసి వచ్చినాయో. ఇంకా మొక్క చుట్టూరైతే చిన్న చిన్న బేబీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నేను పెట్టినయి రెండే 2 దుంపలు. కానీ ఇన్ని దుంపలొస్తాయని అస్సలు అనుకోలేదు నేను. ఇంకా దుంపలు చాలా పెద్దగా అవుతాయి. కానీ ఏం చేస్తామండి, పందికొక్కు మొత్తం తినేసింది. చూడండి దాని లోపల మొత్తం తినేసి డొలకైతే ఉంచింది. అలా చాలా దుంపలు పోయినాయన్నమాట. చూసారు కదా! మీరు మీరు కూడా ఇంటి దగ్గర పండిస్తున్నారా? పండిస్తే నాకు కామెంట్ చేయండి. మేము కూడా ఈ మొక్కలు పెడతాము అని. నాకైతే చాలా ఇష్టం. లేడీస్‌కి చాలా మందికి ఇష్టం మొక్కలు పెంచడం. ఇదే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చాలామంది. అందరూ ఉండరు. ఎవరో కొంతమంది ఉంటారు ఇంటి దగ్గర హౌస్ వైఫ్‌లు. అలాంటి వాళ్ళు పెంచుతారు కదా ఇంటి దగ్గర. వాళ్ళకి చెప్తున్నాను. మీరు కూడా పెంచినట్లయితే నాకు కామెంట్ చేయండి. చూసారు కదా! బంగాళదుంపలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఏం చేస్తామండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్ గైస్.